క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు చేస్తున్న తప్పుడు ఆరోపణలపై పోరాటం ఉధృతం చేసింది వైఎస్ఆర్సీపీ. న్యాయస్థానాలను ఆశ్రయించడంతో పాటు పలు రూపాల్లో ఆందోళనలు చేపడుతోంది. తిరుమల విశిష్టతను అపవిత్రం చేసిన చంద్రబాబు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేయాలని నిర్ణయించింది. ఇటు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 27న రాత్రి తిరుమల చేరుకుని 28న స్వామివారిని దర్శించుకోనున్నారు. తిరుమల పవిత్రత, లడ్డూ విశిష్టతను సీఎం హోదాలో చంద్రబాబు అపవిత్రం చేశారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో పూజలు చేయాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తిరుమల వెంకన్న విషయంలో అబద్దాలు ఆడి కల్తీ జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేశారని ట్వీట్ చేశారు జగన్. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క పవిత్రతని వీళ్ళ ముగ్గురు కలిసి, కూటమంతా కలిసి అపవిత్రం చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల నుంచి వాళ్ళ పాపాలని క్షమించి వదిలేయమని, దానికి పరిహారం కోసం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు శనివారం 28వ తారీఖున ప్రతి నియోజకవర్గంలో కూడా వివిధ దేవాలయాల్లో ప్రత్యేకమైన పూజలు నిర్వహించమని చెప్పని అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంది. ఇందులో భాగంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని వైఎస్ జగన్ దర్శించుకోనున్నారు. ఈ నెల 27న రాత్రి తిరుమల చేరుకోనున్నారు. మరుసటి రోజు 28న ఉదయం స్వామివారిని దర్శించుకోనున్నారు. కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలనలోని వైఫల్యాలను డైవర్ట్ చేసేందుకు తిరుపతి లడ్డూ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు సీఎం చంద్రబాబు. ఎంతో పవిత్రమైన తిరుపతి లడ్డూలో వాడే నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉందంటూ తప్పుడు ప్రచారానికి దిగారు. దీనిపై న్యాయ పోరాటం ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. ఇంత జరిగిన లడ్డూ విషయంలో తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తోంది చంద్రబాబు సర్కారు. ఎక్కడ సిబిఐ విచారణ జరుగుతుందోనన్న భయంతో సిట్ను తెరపైకి తెచ్చారు. ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని సిట్ ఇన్ఛార్జిగా నియమించి విచారణను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. సిట్ విచారణపై తమకు నమ్మకం లేదని, ఖచ్చితంగా సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది వైఎస్ఆర్సీపీ. దీని మీద ఎటువంటి ఎంక్వైరీ అయినా సిద్ధంగా ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. అదేవిధంగా ప్రధానమంత్రికి లెటర్ రాశారు. మీరు ఎటువంటి విచారణ జరిపినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము సిద్ధంగా ఉన్నామని చెప్తే సిట్ అని చెప్పి, ఈయన సిట్ అంటే కూర్చున్నవాడు, స్టాండ్ అంటే నుంచున్నవాడు ఒక ఆఫీసర్ని వేశాడు. ఏం రాస్తాడు? లోకేష్ దగ్గరికి, ఈయన దగ్గరికి వెళ్ళి ఏం రాయమంటారు సార్ అని చెప్పి అడిగి రాస్తారా సిట్ రిపోర్టు? మీకు దమ్ము అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో విచారణ జరిపించండి, లేకపోతే సిబిఐతో విచారణ జరిపించండి. ఏమీ లేవు. ఇప్పటికైనా చంద్రబాబు చేసిన తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. తిరుమల వెంకన్నతో పెట్టుకున్న చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.